సిలువలో పలికిన మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలయ్యా. అయా పాపమైన మమ్మల్ని రక్షించిన వరకు అయా పరమ తండ్రైన నీవు ఈ లోకానికి దిగొచ్చిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయా తండ్రి నీవు ఈ లోకానికి పంపించినప్పుడు తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా తండ్రి నెరవేర్చిన దేవా నీకు స్తోత్రములు వందనాలయ్యా. అదే రీతిగా నా తండ్రి అయా తల్లి బాధ్యతను కూడా నువ్వు గుర్తుంచుకోలే తండ్రి. సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడని తండ్రి అయా శిష్యుడికి మరి తల్లి బాధ్యతను అప్పగించున్నావయ్యా. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. అయా మీ మాటలు సిలువలో పలికిన 7 మాటలు ప్రకటించుతుండగా నా తండ్రి మేము శ్రద్ధగా ఆరాధించి నా దేవా అయా తండ్రి నిన్ను కోరి నడుచుకునే కృపను విశ్వాసను మాకందరికీ దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ మారుమనసును దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప చొప్పున ఈ మహా శుక్రవారం సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రితో మాట్లాడిన మాట అన్నమాట. రెండో మాట ఇప్పుడే మనం విని ఉన్నాం కదా, రక్షణతో కూడి అన్నమాట. నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని తనతో పాటుగా సిలువలో పడుతున్న ఒక దొంగతో ఆయన వాగ్దానం ఇస్తాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు అని. అయితే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాట గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక మనిషి తన జీవితంలో పలికే మొదటి మాటలు, అంటే చిన్న బిడ్డలు అప్పుడప్పుడే మాటలు వస్తున్న బిడ్డ అమ్మ, అత్త, తాత ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు ఎంత సంతోషం వస్తుందండి. మనం కూడా పక్కన వాళ్ళకు చెప్పుకొని చూడండి బాగుంది, ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి మా అబ్బాయి లేదా మా అమ్మాయి అని మనం చెప్తాం. అలాగే ఒక మానవ జీవితంలో తన చివరి మాటలు కూడా మనం అన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటామండి. తొలిగా మాట్లాడినప్పుడు ఎంత సంతోషపడతామో చనిపోయే ముందు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అంతే దుఃఖపడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ప్రతి మాటకు ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ప్రాధాన్యత ఉంది, అలాగే ఒక అర్థం ఉందండి. ఈ మూడవ మాట ఆయన యొక్క ప్రేమను, బాధ్యతను మనకి గుర్తు చేస్తుంది. ఆయన యొక్క ప్రేమ, బాధ్యత ఏ సమయంలో కనబరుస్తున్నాడండి? ఆయన ఎన్నోసార్లు సువార్త ప్రకటించారు ఆ సమయంలో, అలాగే లేకపోతే ప్రార్థించేటప్పుడు, లేకపోతే శిష్యులతో ఉపమానాలు చర్చించేటప్పుడు ఆయన చెప్పలేదండి. ఆయన యొక్క ప్రేమ, తన తల్లి మీద ఉన్న ప్రేమను, బాధ్యతను తన శరీరం అంతా నలగొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన ప్రేమను నెరవేరుస్తున్నాడు, తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే మనం ఇంట్లో అటు ఇటు తిరిగేటప్పుడు ఏదైనా వస్తువు గమాని మన కాలుకి తగిలింది అనుకోండి, ఏమంటాం? వెంటనే అరిచేస్తాం, ఎవరు ఇక్కడ పెట్టింది ఎవరు అని చెప్పేసి. ఎందుకంటే మన బాధ అంటే వాళ్ళు కోపడాలి అనేది మన ఉద్దేశం కాదు, కానీ ఆ సమయంలో ఆ నొప్పి భరించలేక వచ్చే కోపం అన్నమాట అది. అయితే మన యేసుక్రీస్తు ప్రభువారు నిలువెల్ల నలగొట్టబడి రక్తపు మాంసం ముద్దగా ఉన్న సమయంలో కూడా ఏ ఒక్క చిన్న మాటలో కూడా ఆయన కోపాన్ని చూపించలేదండి. యోహాను సువార్త 19:26-27 వచనాలు చదువుకుందాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ వచనాలను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ఎంతో గొప్పదండి. ఆ సమయంలో కూడా ఆయన తన తల్లి గురించి ఆలోచిస్తున్నారు. నేను చనిపోతున్నాను కదా, తర్వాత నా తల్లిని ఎవరు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో ఆయన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన తన తల్లి తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండేట
చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియతో చెప్పి, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునికి చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభు వారిని అమితంగా ప్రేమించిన శిష్యుడు ఈ యోహాన్ గారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించగానే తనతో ఉన్న శిష్యులు కానీ తనను అనుసరించిన వాళ్ళందరూ పారిపోయారండి. చివరికి పేతురు గారు కూడా ఈయన ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు అని కుమారులు అబద్ధపు మాటలు మాట్లాడతారండి. కానీ ఆ గోల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నది కేవలం తన తల్లి అయిన మరియా, ఆమె సహోదరులు, మరి కొంతమంది స్త్రీలు మరియు యోహాన్ గారు మాత్రమే ఉన్నారండి. అందుని బట్టి ఏమో యోహాన్ గారు శారీరక మరణం పొందలేదు, కానీ 100 సంవత్సరాలు ఆయన జీవించారండి. అలాగే మన ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన రచించారు. పద్మాస దీపం అనే ఒక ఐలాండ్ లో పరలోక రాజ్యపు అంశాలను, పరలోక రాజ్య యొక్క విషయాలను మనందరికీ తెలియజేయడానికి ఒక వారధిగా యోహాన్ గారు నిలిచారు. దీనిని బట్టి మనం ఒక మాటను అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే హత్తుకొని జీవిస్తారో దేవుడు వారిని విడిచిపెట్టారు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిపూర్ణమైన మానవ ప్రేమను ఈ మాట ద్వారా మనకి యేసుక్రీస్తు ప్రభు వారిలో మనకి కనిపిస్తుంది. తల్లిని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా గౌరవించాలి అని కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాం, వాళ్ళు వచ్చి మాకు అలా బాలేదు, ఇలా బాలేదు అని ఏదో ఒకటి చెప్తా ఉన్నప్పుడు మనకి ఏంటంటే వాళ్ళని ద్వేషించాలి అనే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ మనం ఉన్న పరిస్థితులను బట్టి ఆ సమయానికి కొంచెం విసుకుంటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పటికే నల్లగొట్టబడి ఉన్నా కానీ అంత శోధనలో కూడా ఏ ఒక నిమిషం కూడా నేనే బాధలో ఉన్నానులే, ఆమె జీవితం ఆమె జీవిస్తుంది అని చెప్పేసి అనుకోలేదు. సిమియోను ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెప్తారండి. ఎప్పుడైతే మరియమ్మ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని సిమియోను అనే ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇలా చెప్తారు, అమ్మా నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని చెప్తారు. అయితే ఆ సమయంలో మరియకు ఆ మాట యొక్క అర్థం తెలుసుకోలేదేమో. అంటే మనం కూడా అనుకుంటాం కదా, హృదయంలో నుంచి ఖడ్గం తీసుకెళ్ళడం ఏంటి అంటే ఎవరైనా వచ్చి పొడుస్తారా, ఇలా మనకి మన ఆలోచన ఇలా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘోరమైన శిలువ మరణం గురించి ముందుగానే ఈ మాట ద్వారా తన తల్లికి తెలియజేయబడుతుంది అన్నమాట. అయితే ఆ గడియ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువపై ఉండగా ఒక మానవ జీవితంలో ఆ తల్లి యొక్క బాధ కూడా వర్ణనాతీతమైనదేనండి. మనం కూడా మన పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనకి ఎంత బాధ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి ఇంజక్షన్ చేయించడానికి తీసుకెళ్తాం, అప్పుడు కూడా వాళ్ళ తల్లి అంటుంది, నేను పట్టుకోలేను, మీరు పట్టుకోండి, నేను చూడలేను అంటుంది. ఇంత చిన్న ఇంజక్షన్, ఆ ఇంజక్షన్ వల్ల తనకు ఉపయోగమనే మనకు తెలుసు, అయినా కానీ అమ్మో నేను చూడలేను అనుకుంటారు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు తన కుమారుడైనా సరే నిలువెల్లా నల్లగొట్టబడి తను చూస్తూ ఉంది ఆ బాధని. ఆయన శారీరకంగా ఎంత బాధను అనుభవించారో ఒక తల్లిగా ఆమె కూడా అంతే బాధను అనుభవించిందండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలును, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా. వీరి నా యందు కనిన వాడెవడు, వీరిని చంపిన వాడెవడు? నేను ఒంటరి గద్దెనై విడువబడి తిని వీరు ఎక్కడ ఉండేవి అని నీ మనసులో నీవు అనుకుందువు. ఈ వచనం మనం గమనించినట్లయితే మన యొక్క ప్రతి ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమవుతుందండి. ఆనాడు మరియ కేవలం ఒక వారధిగా, అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారండి? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మనకు ఒక మాదిరిగా జీవించడానికి, అలాగే ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షణలోకి అడుగు పెట్టడానికి, ప్రవేశించడానికి సహాయం దయచేశారు. అయితే ఒక మానవునిగా ఆయనకి జన్మనిచ్చింది మాత్రం మరియ.
అదే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాజులు నిన్ను పోషించు వారి తండ్రులుగాను, రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి వారి భూమి మీద నీకు సాగిలపడి నమస్కారము చేసెదరు. నీకు నమస్కారం నీ చేసెదరు. పాదముల ధూళి నాకెదరు. నీ పాదములు ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, అప్పుడు నేను నా యెహోవానని కొరకు కనిపెట్టుకొనువారు నా కొరకు కనిపెట్టుకొని అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. అయితే ఇదే అధ్యాయంలో 21వ వచనంలో ఏముందండి? అవమానం వలన ఒంటరిగా అయితిని అని చెప్పేసి ఉంటుంది. అయితే మనం ఒంటరిగా జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధానం చూడండి. రాజులు నిన్ను పోషించు తండ్రులుగా ఉంటారంట, రాణులు నీకు పాలించు దాదులుగా ఉంటారంట. ఏ స్థలంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే మనం అవమానించబడతామో అదే ప్రదేశంలో, అదే ప్రాంతంలో మనల్ని రాజులుగా నిలబెట్టగల దేవుడు మన యేసయ్య. అప్పుడు నేను యెహోవా అనియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరు అని దేవుడు తన తల్లి విషయమైన ప్రవచనాన్ని కూడా ఈ విధంగా నెరవేర్చాడండి. మన మార్యానికి ఎంతో బాధతో శోధనతో వస్తూ ఉంటాం మన కుటుంబ సమస్యలను బట్టి. మనం వచ్చినప్పుడు కూడా మనం వస్తాం, దేవుడు మనకు తీరుస్తాడు అని చెప్పేసి. కానీ వచ్చిన తర్వాత కూడా మనం ఎలా ఆలోచిస్తామండి? అసలు నా బాధ యేసుక్రీస్తు ప్రభువుకి తెలుస్తుందా? నా హృదయ వేదన ఆయనకి అర్థమవుతుందా అని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుకి నా బాధలు, నా అవమానాలు, నా వేదన ఆయనకి అర్థమైతే ఇంకా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, అవమానాలు అని చెప్పేసి అప్పుల భారం ఎందుకు, నాకు ఆయనకి అర్థమైతే తీర్చొచ్చు కదా, అయినా కానీ ఎందుకు ఉంటున్నాయి అని చెప్పేసి కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. అయితే సమస్త ఆలోచనలు, హృదయాలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు మన యేసయ్య అయితే లేఖన నెరవేర్పులోనో నా బాధ్యత నెరవేరిస్తే చాలు అనో యేసయ్య అనుకోలేదండి. ఒక బాధ్యత కష్టకాలంలో కూడా తనని విడిచిపెట్టని తన ప్రియమైన శిష్యుడికి తన తల్లిని అప్పగించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన తల్లిని అప్పగించాలంటే ఎవరికైనా అప్పగించవచ్చు కదండి. తన సహోదరులు, లేకపోతే కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఇరుగు పొరుగు వారికి ఎవరైనా నా తల్లిని జాగ్రత్త చూసుకుంటామా అని చెప్పొచ్చు కదా. కానీ అలా తన బాధ్యతను తుచ్చకంగా తీసేయలేదండి. నేను నా బాధ్యత నెరవేర్చాను అని చెప్పేసి వదిలేయలేదు. తనకి అత్యంత ప్రియమైన శిష్యుడిని, అంటే బాగా అందరూ వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా ఆయన వెంటే నిలిచిన తన ప్రియమైన శిష్యునికి తన తల్లి బాధ్యతను అప్పగించారు. అంటే దేవునికి తెలుసు ఇలాంటి సమయంలో కూడా, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నాతో ఉన్నవాడు ఖచ్చితంగా తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు అని. ఈ లోకానికి ఆయన మానవునిగా తీసుకొచ్చిన తన కొరకు అంతటి బాధను అనుభవిస్తున్న మరియ కొరకు దేవుడు అంతలా ఆలోచిస్తున్నారు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన చూస్తూ ఉన్నారు. మన హృదయ ఆలోచన ఆయనకు తెలుసు, మన బాధలు తెలుసు, మన ఎదుర్కొన్న అవమానాలన్నీ కూడా ఆయనకు తెలుసు. దేవునికి నా బాధ అర్థం కావట్లేదేమో అని అనుకోవద్దు, ప్రార్థిద్దాం. అయితే తగిన సమయం ముందు నేను నిన్ను హెచ్చించదను అన్నాడు. ఆ సమయం వరకు మనం నిరీక్షణతో కలిగి ఉండాలి. కాకపోతే యోహానులాగా చివరి వరకు ఆయనలో నిలబడాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆయన్ని హత్తుకొని జీవించాలి. అలాంటప్పుడు తగిన సమయం ముందు మన దుఃఖం కూడా నాట్యంగా మార్చబడుతుంది. మరియ వలె కొన్ని బాధలను భరించగలగాలి. యోహాను వలె ఎలాంటి పరిస్థితి అయినా ఆయన హత్తుకొని జీవించాలి. ఎలాంటి పరిస్థితి అయినా ఆయనలో ఉంటే ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో నెరవేర్పు అనేది మనం చూడగలుగుతాం. అయితే మనకి నిరీక్షణ అనేది ఎంతో అవసరం. ఆయన ప్రేమను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన 33 సంవత్సరాలు జీవించడానికి మానవులుగా ఈ లోకంలో జన్మించడానికి కారణమైన మరియ పట్ల అంత బాధ్యత కలుగుతున్నారే, మన కోసం
యేసుక్రీస్తు